రోజు రోజుకి నాకు అవమానం, దానికేమో సంబరం, సంతోషమైన సంసారం. ఇక్కడే చేస్తున్నా నీలమ్మా, రా. యాసిడ్ బాటిల్ తీసుకోమనిచ్చింది చిన్న కోడల ఐశ్వర్య. వెళ్ళి కడుక్కుందాం పద బాత్రూంలో. పూర్తిగా మనం పనోళ్ళమైపోయామంటే దీనంతటికి కారణం ఆ పార్వతి. దాన్ని ఒక్కసారి కూడా దెబ్బ కొట్టలేకపోతున్నాం. దాని గురించి మనకెందుకులే నీలు. దాని కష్టంతో డబ్బులు సంపాదించి మొగుడికి బండి కొంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్న వాళ్ళని విడదీయలేవని అర్థం చేసుకుని మన సైడ్ అయిపోవడమే మంచిది తల్లి. అది కంపెనీ ప్రారంభించిందంటే ఈ ఇంటి పెద్ద కోడలైపోతుందా అంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేస్తావ్? అదే చెయ్యాలి. ఏం చేస్తావ్? ఈ యాసిడ్ తో బాత్రూంలో ఒకటే కడగడం కాదా ఆంటీ, స్నానానికి నీళ్లు పెట్టుకుంటుందిగా, అందులో వేసి కలిపేద్దాం. ఒళ్ళు బొబ్బలెక్కిపోయి అది తయారు చేసుకున్న హెర్బల్ క్రీములు పౌడర్లు రాసుకుంటూ అవుట్ హౌస్ లోనే పడుంటుంది. పద. పొయ్యిలో మంట కన్నా యాసిడ్ మంట ఎక్కువ ఉంటుంది కదా నీలమ్మా. బక్క ప్రాణం, తోలుడిపోయినా ప్రాణం పోవచ్చు. పార్వతి, ఏయ్ పెద్దబాబు వస్తున్నాడు, పద 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 పద. పార్వతి, పార్వతి, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఈయనే ఉన్నాను. ఎందుకంత కేకేస్తున్నారు? రేపు స్పెషల్ ఏంటో తెలుసు కదా. కంపెనీ ఎడుతున్నాం కదా పెద్దబాబు గారు. ఈ శ్రీమతి శ్రీమంతురాలుగా కనపడాలి. గుణంలోనూ ధనంలోనూ నీ చేతులు ఎర్రగా పండాలని గోరింటాకు పెట్టాలనుకుంటున్నాను. మీరే గోరింటాకు ఎడతారా? నీకు తలకొరివి పెడతాడే. యాసిడ్ స్నానానికి నువ్వు చస్తావు కదా, ఎర్రని మంటతో నీకు చితి పెడతాడు. రేపే కంపెనీ ఓపెనింగ్ కదా, దీనికి దహన సంస్కారాలే. నీకు శారీ కూడా తీసుకొచ్చాను. రేపు ఈ శారీ కట్టుకునే నువ్వు కంపెనీకి రావాలి. అట్టాకే. ఇటు ఇయ్యండి. నేనే పెట్టేస్తాను. పార్వతి, నీలమ్మా, లోపలికెళ్ళిన పార్వతి ఇంకా రావట్లేదేంటి? రాకుండా ఎక్కడికి పోతుందంటీ? బకెట్ కూడా పక్కనే ఉంది కదా. దాని ఒళ్ళు కాలిపోయి బొబ్బలొచ్చి కదలలేని పరిస్థితికి రావాలి నీలమ్మా. అదే జరగబోతోందంటీ. వస్తుంది. పార్వతి, నీళ్ళు వేడయ్యాయా? మరిగిపోతున్నాయి పెద్దబాబు గారు, అందుకే మంట తగ్గిస్తున్నాను. నేను కూడా స్నానం చేయాలి కదా, ఇంకొంచెం వేడెక్కిరి. ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. మీరేమైనా సంటి పిల్లాడా? స్నానం చేసేటప్పుడు మిమ్మల్ని ఎందుకు రానిస్తాను? కర్మ కర్మ, వీళ్ళ రొమాంటిక్ మాటలు వినలేకపోతున్నానండి. నా వల్ల కావట్లేదు. నాకేమైనా సమ్మగా ఉందనుకున్నావా? మెల్లిగా. ఆ వేడి నీళ్ల కన్నా ఎక్కువ మండిపోతుంది నాకు. పెదబాబు దీని వెంటే ఉంటాడో.
అనవసరంగా ఇబ్బంది పడతాడు. ఇద్దరు ఒకేసారి నీళ్లు పోసుకోవాలనుకుంటున్నారుగా, కాలని అప్పుడు తెలుస్తుంది. ఆ, పోనీ నాకు స్నానం చేయించు. అట్టగి పక్కకి సరిగా నీళ్ళు తోడుతాను. వెళ్ళిపోతుంది నీలమ్మా. ఇప్పుడు చూడు అరుపులు వినిపిస్తాయి. చూస్తుంది నీలమ్మా. ఎస్ ఎస్ ఎస్. ఇంకా రావట్లేదేంటి? అంటే 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 పార్వతి, పార్వతి ఆగు. ఏమైంది అమ్మాయి గారు? ఎక్కడికి వెళ్తున్నావు? స్నానానికి నీళ్ళు తీసుకెళ్తున్నాను అమ్మాయి గారు. వద్దు, నాకెందుకో నిన్ను నీలాంబరి భవాని అంటే ఏదో చేయాలనుకున్నారనిపిస్తుంది. అదెప్పుడు ఉండేదే కదా ఐశ్వర్య. ఆహా లేదు బ్రో, ఐష్ కు అనుమానం వచ్చిందంటే ఖచ్చితంగా గుంటనకు లేదో ప్లాన్ వేసి ఉంటారు. మేమేం చేసాం? మేమేం చేయలేదు. పద నీలు. ఏయ్, హో, 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 ఆగండి ఆగండి ఆగండి. ఎక్కడికి ఆగండి. ఆగండి. ఎక్కడికి వెళ్తారు? ఆగండి. అదిగో ఆంటీ వచ్చారు. మహి ఏమైంది? మామ్, వీళ్ళు బ్రో పార్వతిని ఏదో చేయాలనుకుంటున్నారు. మేమేం చేసాం? మేమేం చేసాం? మేమేం చేయలేదు. ఆంటీ వీళ్ళేదో చేయాలని చూస్తారు, అందుకే తప్పించుకోవాలని చూస్తున్నారు. మామ్ ఒక్క నిమిషం, వీళ్ళ సంగతి ఇప్పుడే తెలుస్తుంది. మామ్, ఇదిగో ఖాళీ యాసిడ్ బాటిల్. అంటే ఇందులో యాసిడ్ ఎందులోనూ కలిపారు. చెప్పండి. లేదు లేదు, మేమెక్కడ కలపలేదు. ఖచ్చితంగా ఈ నీటిలోనే కలుపుంటారంటీ. పార్వతి బకెట్ తీసుకుని వెళ్తుంటే తొంగి చూస్తున్నారు. వీళ్ళు చెప్తున్నది నిజమేనా? చెప్పండి, మీరట్టా చేసినారా? నాకేదైనా పర్వాలేదు కానీ పెద్దబాబు గారికి ఏదన్నా అయ్యిందంటే అడిగిన దానికి సమాధానం చెప్పు. అక్క, మీకు డౌట్ గా ఉంటే ఆ నీళ్లు పారబోసి వేరే నీళ్లు పోసుకోమనండి. అనవసరంగా మమ్మల్ని అనుమానించకండి అక్క. ఆ నీళ్లలో మీరేం కలపలేదా? లేదక్కా. కాచే నీళ్లే కదా? అవునక్క. మంచివే కదా? అవునక్క. హాట్ వాటర్ అక్క. మామ్, అయితే వీళ్ళే స్నానం చేయమను. మేమా? ఎందుకు ఎందుకు స్నానం చేయాలి? మామూలుదేగా. మేము ఇప్పుడే స్నానం చేసామక్క. ఇప్పుడే స్ప్రే కూడా కొట్టుకుని వచ్చాము. అలాగా? సరే, మీరు నీళ్లలో యాసిడ్ కలపలేదు అంటున్నారు కాబట్టి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కుని మీరు ఏమీ చెయ్యలేదు అని నిరూపించుకోండి. ఆ నీళ్ళు కూడా ఎక్కువే ఉన్నాయి నీలాంబరి, మొహం కూడా కడుక్కోవచ్చు. వద్దు దేవా. ఎందుకు? ఏం లేదు అందులో. వద్దంటే కుదరదు. ప్రూవ్ చేసుకోవాలి మా ముందు. ఒక్క నిమిషం. మహి వద్దు చిన్న బాబు. ఏంటి మహి? ఆంటీ ఆంటీ మేమేం చేతులు పెట్టిన ఇందులో కడగండి. అయ్యో వద్దు చిన్నబాబు. వద్దంటే కుదరదు. కడుక్కోండి. వీళ్ళు మొహమాట పడుతున్నట్టున్నారు మహి. ఐశ్వర్య, చిన్నబాబు, మీరే వాళ్ళ చేతులు అందులో తప్పకుండా ముంచండి. డాడీ. వెళ్ళండి. బావగారు ప్లీజ్ ఐశ్వర్య. పెట్టండి. చిన్నబాబు, ఇది పెట్టు. చిన్నబాబు, ప్లీజ్ ఐశ్వర్య. పెట్టండి. ఆంటీ వద్దు చెప్పండి.
పెద్దబాబు గారు నిజంగానే వీళ్ళందులో ఏదో కలిపినారు. మీరు స్నానం చేసుంటే బొబ్బలు వచ్చేవి. మండిపోతుంది అక్క, మమ్మల్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళండి అక్క. మీరిద్దరూ ఈ జన్మకు మారరు అని తెలుసు. వేడి నీళ్లు మీ మీద పోయడం కాదు, సజీవంగా మిమ్మల్ని దహనం చేసినా తప్పులేదు. అయ్యో అక్క, మండిపోతుంది అక్క. అనుభవించండి. మహి, వీడు గేటు దాటడానికి కూడా వీల్లేదు. హాస్పిటల్ బోర్డు కూడా చూడకూడదు. ఇలా చేస్తే ఎంత బాధగా ఉంటుందో మీకు తెలియాలి. అమ్మా ఐశ్వర్య, వీళ్ళు ఈ రోజు ఏం తినకూడదు. కావాలంటే వేడి గంజి నీళ్లు పోయండి. అలాగే అంకుల్. అమ్మో, కొంప తీసి మొహం మీద పోస్తారా ఏంటి? మామ్ చెప్పింది అదే కదా పిన్ని. పదండి లోపలికి, లేదంటే వదినా మళ్ళీ వీళ్ళని జోలికి వచ్చారంటే జింతా జిత్తా జిత్తా జింతా పద బంగారు. శ్రీమతి, ఏంటో చెప్పండి శ్రీవారు. పార్వతి పాదాలకు పారానిలా గోరింటాకు పెట్టాలనిపిస్తుంది. విష్ణుమూర్తిలా పడుకున్న మీకు సానా ఆలోచనలు వస్తున్నాయి. ఏంటి శ్రీవారు, మీరిట్ట చేస్తే నన్ను కాలెట్ట ఎడతాను. తగిలితేనేమో నాకు పాపం చుట్టుకొని కళ్ళు పోతాయి. నా శ్రీమతి కళ్ళకి ఏమి కాదు. అరిపాదాలను అందుకునే అదృష్టం ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి, అసలేంటి మీ ఉద్దేశం? ఎందుకిట్ట చేస్తున్నారు? యువ్రాని చేతులకి కాళ్ళకు గోరింటాకు పెట్టే అవకాశం ఇస్తుందని. రేపు కంపెనీ కాడికి పోతే ఏంటిట్ట ఎట్టుకుందని జనం అనుకోరా? ప్రారంభోత్సవం కోసం కాది గోరింటాకు, రేపు పంతులు గారు పెట్టే రాత్రి ముహూర్తం కోసం. శ్రీవారికి విచిత్రమైన కోరికలు పుడుతున్నాయనుకుంటా. అమ్మగారు వస్తారు, వేషాలేస్తే తిట్టిపోతారు. అమ్మే, నా పెద్ద కోడలు ఎంత బాగుందో అనుకుంటుంది. పెద్దబాబు గారు, నిజంగానే అమ్మగారు వస్తారంటారా? ఎందుకొచ్చింది కాన్మానం? రావాలని చెప్పినా రావాలా వద్దని అమ్మగారు ఆలోచనలో పడితే అడుగు పడదు పెద్దబాబు గారు. అలాంటిదేం లేదు పార్వతి, అమ్మ తప్పకుండా వస్తుంది. అట్టగా అయితే సంతోషంగా గోరింటాకెట్టుకుంటాను. ఇటీయండి. ఈ పుట్ట బొమ్మను పుత్తడి బొమ్మలా నేనే తయారు చేయాలంటే ఈ చేతులకు గోరింటాకు నేనే పెట్టాలి. తెలిసి తెలియని ఊహలో కలిసి కలవని దారిలో ఎటు వెళ్ళిందో మనసే విరిసి విరియని స్నేహమై పలికి పలకని రాగమై ఎటు వెళ్ళిందో మనసే పలకరించే పాటలా మనసుగను ఎలా ఎదిగింది అందమైన ఓ కళ ఏమైందో ఏమో గాని ఎవరు పోచుకోని ఇరుదారుల్లో ఎటు నడిచి
ఇచ్చారు ఈ ఇప్పుడు ఈ గోరింటా కారిపోయేదాకా ఇట్టాగే కూసోవాలా? నిన్ను నేను చిన్న పాపలా పడుకోబెడతాను. రా. శ్రీవారు, హ్మ్? మనకి పిల్లలు మనవాళ్ళు పుట్టాక కూడా ఇట్టాకి గోరింటాకు పెట్టి ఇట్టాకి గుండె కాంచుకుంటారా? ఉన్నట్టుండి నీకు ఆ కోరిక ఎందుకు పుట్టింది పార్వతి? చివరి శ్వాస వదిలేదాకా కళ్ళు శాశ్వతంగా మూసే రోజు కూడా నా దేవుడెట్టిన గోరింటాకు ఎంత ఎర్రగా పండిందో చూసుకుని మీ ఒడిలో వెళ్ళిపోవాలన్న కోరిక. అయినా నీ చేతులు ఎర్రగా పడ్డాయో లేదో ఎలా తెలుస్తుంది? మీరు చూస్తారు కదా. నువ్వు నన్ను చూసిన చివరి క్షణానికి ఇంకో క్షణమే నేను బతుకుంటానేమో పార్వతి. అందుకే అడిగాను. పండిన ఈ ఎర్రని గోరింటాకు మనం చూడలేం, కానీ చితి మాత్రం ఎర్రని మంటలతో మన చేతిలో పండిన గోరింటాకు పంటతో పోటీపడి మండుతుంది. నా మనసున చోటు చిన్నది, ఒక వరమే కోరుకున్నది, అడగకనే చేరుకుంది, మది మోయలేని అనుబంధమయ్యది. నువ్విచ్చిన సంపదే ఇది, నా చుట్టూ అల్లుకున్నది, నిన్ను కూడా నిలిపి ఉంచగల వీలు లేని ఇరుకైనది. సుదూరమైన ఆశలెన్నో చేరువవుతూ ఉన్నా అవందుకోను నిన్ను వీడినే వెళ్ళనా. పొందేది ఏదో పోతున్నదేదో తెచ్చేదెవ్వరు, ఈ ప్రేమకి ఏమిటి వేడుక. అబ్బా! నొప్ప ఆంటీ, ఆంటీ, నొప్పి నొప్పి. నీలమ్మా, మన బతుకులేంటే ఇలా తగలడ్డాయి. నాకు అలాగే అనిపిస్తుంది ఆంటీ. ఏడిస్తే కళ్ళు తుడుచుకోవడానికి కూడా చేతులు రావట్లేదు. కుష్ఠరోగం వచ్చినట్టు ఈ గెటప్ ఎలా ఉందో చూసావా నీలమ్మా? కాలు కదుపులేని పరిస్థితి వచ్చేసింది. దాన్ని ఏం చేద్దాం అనుకున్నా మనకే రివర్స్ లో అవుతుంది. అమ్మా, త్వరగా మానే ఐడియా ఉంటే చెప్పు